కర్కాటక రాశి వారికి మే నెలలో ఎంత శుభదాయకంగా ఉంటుంది, ఎంత యోగిస్తుంది కాలం అనేది మనం తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి వారికి మీ రాశి లోడ్ వచ్చి చంద్రభగవానుడు. అయితే చంద్రభగవానుడు మీకు ఇక్కడ ప్రతి 2.5 రోజులకి ఎట్లాగో వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కర్కాటక రాశి మీద ప్రస్తుతానికి ఎవరికి చూపు లేదు. కానీ మే నెలలో నడుస్తున్న గ్రహచార రీత్యా ఇక్కడే ఉంది మెయిన్ పాయింట్. అలా ఏమవుతుంది అని అంటే, మనకి సంవత్సరం మొత్తం కాకపోయినా ప్రతి నెల మనకి జరిగే ఈ రిజల్ట్స్ బట్టి మనకేమవుతుందంటే, మారే గ్రహాల రీత్యా మన రాశి మీద ఎప్పుడైనా సరే గ్రహానికి చూపు పడ్డం సహజం. అటువంటి నెలల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంవత్సరాల్లో కొన్ని నెలలు చాలా బ్యూటిఫుల్గా గడిచిపోతూ ఉంటాయి. అదే రకంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెలలు కొన్ని ఉంటాయి. కర్కాటక రాశి వారికి కుజభగవానుడికి ఇక్కడ కర్కాటకం మీద చూపు ఏర్పడుతోంది కాబట్టి, కర్కాటకం అది మంచి ప్లేస్మెంట్ కాదు కాబట్టి కుజభగవానుడికి ఆ చూపు ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, డామినేటింగ్ యాటిట్యూడ్, ఎస్పెషలీ అన్నదమ్ముల మధ్య, సిబ్లింగ్స్ మధ్య మీకు ఇక్కడ లేకుండా ఉండాలి. అన్నదమ్ములతో పోట్లాట, లేకపోతే ఏదైనా ఘర్షణ, డిస్కషన్, లేకపోతే నా పాయింటే కరెక్ట్ అనుకోవడం, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయాల రీత్యా, మీ పేరెంట్స్ యొక్క ప్రాపర్టీ విషయాల రీత్యా, మీ కొనుగోళ్ల రీత్యా మీకు ఇక్కడ ఫైట్స్ రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సో. లేదంటే అటువంటి పరిస్థితుల్లో మీకు కనుక దశల్లో కుజభగవానుడు ఎక్కడైనా ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు కాల్ చేసినప్పుడు మీ దశల్లో కనుక కుజభగవానుడు ఉన్నారేమో ఆ పాయింట్ కనుక ఒకవేళ పొరపాటున నేను చెప్పుండకపోతే మీరు గుర్తు చేసి చెప్పించుకోవచ్చు. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ పరంగా అటువంటి విషయాలు రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్ ఏమన్నా తలనొప్పులు వస్తాయే తప్ప ఇక్కడ మిగతావంటూ ఏమీ ఉండవు. తర్వాత మీరు ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కుజభగవానుడు ఇక్కడ వృశ్చిక రాశి మీద కూడా ఇక్కడ చూపు పడుతోంది కాబట్టి, కుజభగవానుడిదే కాబట్టి ఇక్కడ మీకు పంచమం కూడా ఇక్కడ శుక్ర భగవానుడితో కలిసి ఉంటారు కాబట్టి ఫస్ట్ 14 days ఆఫ్ ద మంత్ విల్ బీ వెరీ గుడ్. సెకండ్ 14 days ఆఫ్ ద మంత్ ఆల్సో విల్ బీ వెరీ గుడ్. చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ లవ్ పరంగా మీ లైఫ్ పార్ట్నర్, మీ లవ్ పార్ట్నర్, మీ ఇంట్రెస్ట్ ఉన్న పార్ట్నర్తో మీరు చాలా చక్కగా హాయిగా టైం గడపడం, వాళ్ళ ఆలోచన విధంగా వాళ్ళ ఆలోచనల్ని లెక్కలోకి తీసుకోవడం, వాళ్ళ ఆలోచనల రీత్యా మీరు డెసిషన్స్ తీసుకోవడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సలహా సూచనలతో మీరు చక్కగా ఇంప్లిమెంట్ చేసే డెసిషన్స్తో మీ లైఫ్ చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడతాయి. మ్యారేజ్ పరంగా కానీ చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి మీకు ఇక్కడ శని భగవానుడు అవుతారు కాబట్టి, శని భగవానుడు కూడా మంచి ప్లేస్మెంట్లో ఉన్నారు కాబట్టి చాలామందికి కర్కాటక రాశి వారికి ఎవరికైనా మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడి ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్నీ సార్ట్అవుట్ అయిపోయాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. సార్ట్అవుట్ అయి ఉండకపోతే ప్లీజ్ యూటిలైజ్ దిస్ టైం. పెద్దవాళ్ళని కూర్చోబెట్టండి. చాలాసార్లు చేసాం, మళ్ళీ కూర్చోబెట్టండి. టైం బాగోలేనప్పుడు 100 సార్లు చేసి, టైం బాగున్నప్పుడు అరసారి చేసినా సరే సరిపోతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంతేకాని లేనిపోని చిన్ని పట్టింపులకి, లేనిపోని చిన్ని వాటివి, చిన్నవైతే, పెద్దవైతే ఓకే, ఐ లీవ్ ఇట్ టు యువర్ డిస్క్రిప్షన్. సెకండ్ టైం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈశ్వర ఆరాధన బాగా చేసుకున్నట్లయితే మీ మ్యారిటల్ లైఫ్ కూడా ఇంకొంచెం స్మూత్గా, అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ దశమాధిపతులు మీకు ఇక్కడ గురు భగవానుడు అవుతారు కాబట్టి, ఇక్కడ గురు భగవానుడు అవుతారు, తర్వాత కుజ భగవానుడు కూడా అవుతారు. గురు భగవానుడు ఇక్కడ మీకు వెల్ ప్లేస్డ్ కాబట్టి, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వ్యయస్థానాన్ని, షష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి కొంచెం ఇక్కడ మీకు అక్కర్లేకుండా ట్రిప్పులు రావడం, అక్కర్లేకుండా ఆన్ సైట్లు రావడం, వెళ్ళాలని లేకపోయినా మిమ్మల్ని తోసేయడం, ఇదివరకు నేను అడిగినప్పుడు ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం నా మీద ప్రెషర్ ఉందని మీరు ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో ఇది కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. సో ప్లీజ్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఇక్కడ ఏది కూడా రిటాలియేట్ చేయడానికి కానివ్వండి, అపోజ్ చేయడానికి కానివ్వండి ట్రై చేయొద్దు. తర్వాత ఉద్యోగం మానడం కానివ్వండి, హడావిడి నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి, హఠాత్తుగా ఉద్యోగం మానడం కానివ్వండి, సడన్ డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి కూడా చేయకండి. కుజభగవానుడు మీకు సపోర్ట్ ఇస్తున్నప్పటికీ నేమ్ అండ్ ఫేమ్ అండ్ రెప్యుటేషన్ పెరుగుతాయి. మదర్ యొక్క ఆశీస్సులు మీకు చాలా మంచి చేస్తాయి. మీ లవ్ లైఫ్లో మీకున్న పార్ట్నర్ యొక్క డెసిషన్స్తో, అడ్వైస్తో, సజెషన్స్తో మీ లైఫ్, మీ కెరియర్, మీ ఎంప్లాయ్మెంట్ చాలా చక్కగా ముందుకెళ్తుంది. లేదు, ఆలోచన విధానం మీ మదర్ రిలేటెడ్ రీత్యా కూడా చాలా బాగుంటుంది. మదర్ రిలేటెడ్ రీత్యా మీరు తీసుకునే బ్లెస్సింగ్స్ కానివ్వండి, అటువంటి వాటితో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తారు. నేమ్, ఫేమ్, రెప్యుటేషన్ చాలా బాగుంటుంది.
ఫోకస్ అండ్ డిసిప్లిన్తో ప్యాషనేట్గా ఇంటలెక్చువల్ కెపాసిటీని 100% యూటిలైజ్ చేసి మీరు తీసుకునే ఏ నిర్ణయాలైనా సరే చాలా యోగిస్తాయి. మీరు ఇండివిజువల్ జాతకంలో మీకు ఏమైనా డెసిషన్స్ కావాలన్నా సరే, మీకు ఏమైనా క్వశ్చన్స్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, మీరు నా చేత చెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.